హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మునక్కాయ ఆలు కుర్మా చేస్తున్నాం. చాలా ఈజీగా 5-10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇందులో నేను ఆనియన్, టమాటో, నువ్వులు, గరం మసాలా, రాక్ సాల్ట్, పెప్పర్ పౌడర్ వేస్తాను. సో మీరు పెప్పర్ ఉంటే వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసి ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్నా. సో మన మసాలా రెడీ చేసేసుకుందాం. సో మసాలా రెడీ అయింది. సో కుర్మా అనగానే అందరూ కోకోనట్ వేస్తూ ఉంటారు. సో ఒకసారి కోకోనట్ లేకుండా, కొబ్బరి లేకుండానే కుర్మా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. లేని టైంలో ఈ విధంగా చేసేసేయచ్చు మనము కొబ్బరి. సో పేస్ట్ ఇస్ రెడీ. సో లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నా. సో ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఫస్ట్లో. సో ఇప్పుడు ఇందులో కర్రీ లీవ్స్ వేసుకుందాం. సో అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. సో రెండు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత సో ఇందులో టర్మరిక్ పౌడర్, సో రెడ్ చిల్లీ పౌడర్ యాజ్ పర్ యువర్ టేస్ట్ నేను 1 స్పూన్ వేసుకుంటున్నా. సో వేసి మిక్స్ చేసిన తర్వాత సో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫస్ట్, మాడకుండా జస్ట్ లిటిల్ కొద్దిగా. సో లెట్స్ ఫ్రై నైస్ కలర్. సో ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, సో దాన్ని వేసి ఫ్రై చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. సో ఇప్పుడు వీటిని దీంట్లో వేసుకుందాం. వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు ఆలు కుర్మా చేసేటప్పుడు మునక్కాయ కాంబినేషన్లో చేయండి, టేస్ట్ అదిరిపోద్ది. సో మనకు మునక్కాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది దీంట్లో. సో వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు పెట్టేసుకుందాం. విజిల్ 2 విజిల్స్ వచ్చేంత వరకు. సో గ్రేవీ మీకు పల్సర్ కావాలంటే వేసుకోవచ్చు మీరు ఇంకాస్త వాటర్. సో నేను కాస్త థిక్గానే పెట్టాను. సో ఇప్పుడు ఇందులో కొరియాండర్ పౌడర్ వేసుకుందాం 1 స్పూన్. సో లెట్స్ మిక్స్ ఇట్. అదొక 2 మినిట్స్ మసాలాని బాగా కుక్ అవనిద్దాం. బాగా ఉడికిన తర్వాత పచ్చి స్మెల్ అంతా వెళ్ళిన తర్వాత మనం ఇందులోకి మునక్కాయ ఆలు కుర్మా అన్నాం కదా, సో అది వేసేసుకుందాం. ఇప్పుడు రెడీగా కట్ చేసి పెట్టాను. లెట్స్ సీ. ఫ్రెష్ డ్రమ్ స్టిక్స్ అండ్ పొటాటో. సో ఇవి వేసి మిక్స్ చేసి వాటర్ వేసి మనం ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత వితిన్ 5 మినిట్స్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేసింది. 2 విజిల్స్ ఎనఫ్ అండి. సో తొందరగా ఉడికిపోతుంది మునక్కాయ అండ్ ఆలు రెండు. సో బాయిల్ అయిందంటే 2 విజిల్స్లో మన మునక్కాయ ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. సో సింపుల్ అండ్ ఈజీ డ్రమ్ స్టిక్ ఆలు కుర్మా, మునక్కాయ ఆలు కుర్మా ఇస్ రెడీ. ఇట్స్ ఓపెన్. Wow, it's nice color. సో ఈరోజు చపాతీలోకి చేశాను నేను కర్రీ, కుర్మా. సో చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా కుక్ అయింది పర్ఫెక్ట్గా. సో I hope you like this recipe. If you like this recipe, please like, share and subscribe my channel. Thank you. Thanks for watching once again. సో ఫైనల్గా ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్.